ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఎంఈసి గ్రూపుకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన టోటల్ మార్క్స్, ఈ గ్రూపుకు సంబంధించిన మార్క్స్ గురించి ఈరోజు మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని, అదేవిధంగా ఎంఈసి గ్రూప్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు టోటల్, సెకండ్ ఇయర్ ఎన్ని మార్కులు టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మార్కులు ఎన్ని ఉంటాయి, అలాగే స్పెషల్గా ఏమైనా ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉందా అంటే ఏంటి, ఏ విధంగా ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎన్నుకోవాలి, అటువంటి వివరాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, నెంబర్ 1గా మనం చూసినట్లయితే ఎంఈసి గ్రూప్ అంటేనే మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్, కామర్స్ అన్నమాట. మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ గ్రూప్. ఇక్కడ మొట్టమొదట పార్ట్ 1లో మనం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్టును మనము ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే దీంట్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2 కామన్గా ఉంటాయి. అట్లాగే పార్ట్ 3లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి కామన్ గానే అందరికీ మాదిరిగానే ఇక్కడ కూడా 100 మార్క్స్ అనేది ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. 100 మార్క్స్ పేపర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అట్లాగే సెకండ్ ఇయర్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 200 మార్క్స్. ఇక పార్ట్ 2 మనం ఎలెక్టివ్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎలెక్టివ్ సబ్జెక్ట్ లో మనము 3 రకాలైనటువంటి సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఒకటి లాంగ్వేజ్ పేపర్స్ తీసుకోవచ్చు, రెండవది మెయిన్ గ్రూప్ సబ్జెక్ట్స్ సంబంధించిన టాప్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, అట్లాగే మైనర్ సబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. లాంగ్వేజెస్ లో అన్నప్పుడు ఏమైతే అంటే మనకు తెలుగు లాంగ్వేజ్ కానీ, సాంస్క్రిట్ లాంగ్వేజ్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, ఇలా లాంగ్వేజ్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అట్లాగే రెండవది వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్స్ లో అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈసి విద్యార్థి ఒకవేళ బయాలజీ కూడా తీసుకోవచ్చు. అట్లాగే ఇంకా ఇలాంటి కెమిస్ట్రీ కానీ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు అనమాట. సో అప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళకు 85 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అది రేర్ గా తీసుకుంటారు, అదొక అవకాశం ఉంది. అట్లాగే ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా థర్డ్ వన్ మైనర్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. మైనర్ సబ్జెక్ట్స్ అంటే జియోగ్రఫీ, అట్లాగే స్పెషల్ తెలుగు లాంటివి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అటువంటి సబ్జెక్టులు తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. సో ఏదైనా సాధారణంగా విద్యార్థులు తీసుకునేది తెలుగు కానీ లేదా సాంస్క్రిట్ కానీ తీసుకుంటారు. కాబట్టి ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకున్నారు అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 100 మార్క్స్, సెకండ్ ఇయర్ 100 మార్క్స్, టోటల్ గా 200 మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి తెలుగు సబ్జెక్ట్ లో. ఇక పార్ట్ 3లో మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ జనరల్ మ్యాథమెటిక్స్ వాళ్ళ ఎంపీసీ వాళ్ళ మాదిరిగా మ్యాథ్స్ పేపర్ వీళ్ళకి కూడా 100 మార్క్స్, అట్లాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. తర్వాత టోటల్ గా 200 మార్క్స్ ఉంటాయి. ఇక థర్డ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఎకనామిక్స్ తీసుకుంటారు. ఎకనామిక్స్ కూడా 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్, 100 మార్క్స్ సెకండ్ ఇయర్, టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. అట్లాగే కామర్స్ తీసుకున్నట్లయితే 100 మార్క్స్ కామర్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్. అట్లాగే సెకండ్ ఇయర్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, టోటల్ గా 200 మార్క్స్. ఇప్పుడు వీళ్ళకు ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ ఏంటంటే 500, సెకండ్ ఇయర్ టోటల్ మార్క్స్ ఏంటంటే 500, ఫస్ట్ ఇయర్ టోటల్ రెండు కలిపి ఏంటంటే 1000 అనమాట. సో 1000 మార్కుకు వీళ్ళు ఇక్కడ మార్క్స్ కి అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. వీళ్ళకి టోటల్ గా ఎన్ని మార్క్స్ అంటే 1000 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. ఇది ఎంఈసి విద్యార్థులకు సంబంధించినటువంటి గ్రూప్. వీళ్ళకు అడిషనల్ సబ్జెక్ట్ అనేది వీళ్ళకి తీసుకునే అవకాశము లేదు. అడిషనల్ సబ్జెక్ట్ తీసుకునేది కేవలము ఎంపీసీ బైపీసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ మిగతా గ్రూపులకు ఉండదు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టోటల్ ఎంఈసీ గ్రూప్ టోటల్ మార్క్స్. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ మనము సిఈసి గ్రూప్ కు సంబంధించినటువంటి మార్కుల వివరాలు కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్ గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్ లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్ లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి.
ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.